సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మాస్టర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా 9వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. గెలిచిన విజేతలకు వారి చేతుల మీదుగా ట్రోఫీలను అందజేయడం జరిగింది. చాలా మంది ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా థ్యాంక్ యూ. నేషనల్ ఓపెన్ ఆల్ స్టైల్ కరాటే కుంఫు అండ్ టైకాండో ఛాంపియన్షిప్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ నేను ఒకటి 2014లో స్టార్ట్ చేశాను. అది 9 సంవత్సరాలు అయింది చేసుకోబట్టి. ప్రతిసారి మా ఎమ్మెల్యే సార్ పేరు చేసేవాడిని. కానీ మా బ్యాడ్లోకి ఏంటంటే మా విష్ణన్న మమ్మల్ని వదిలేసి ఆ స్వర్గానికి వెళ్ళిపోయాడు. గుర్తు చేసుకుంటూ ఆయన మెమరీగా ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి దాదాపు ఒక 4 రాష్ట్రాలు వచ్చాయి. 2000 దాకా నంబర్స్ వచ్చారు. ఈ టోర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ మా ఎమ్మెల్యే సార్ సార్ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 2000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినారని చెప్పేసి నిర్వహణలు చెప్తా ఉన్నారు. ఒక కార్యక్రమం పటాన్చెరు నియోజకవర్గంలో మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు మొత్తం వారు మరియు వారి సోదరులు ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళ సహకారంతో మరి చేయడం జరిగింది. ఇది 9వ సంవత్సరం 9th నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్. ఇది దీనికి దాదాపు 4-5 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా ఎంతో వారికి కావాల్సిన సౌకర్యాలు, భోజనం అనేవన్నీ కూడా ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, వారి సోదరుడు మధుసూదన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలందరూ కూడా చదువుతో పాటు క్రీడలు అవసరం. ఖచ్చితంగా మనిషికి విద్య ఎంత అవసరమో దాంతో పాటు మన యొక్క శరీరం కూడా ఆ రకంగా మరి స్ట్రాంగ్గా తయారవ్వాలంటే మరి కరాటే చాలా ఇంపార్టెంట్. క్రీడలు కూడా అవసరమే అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. వారు విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, అదేవిధంగా క్రీడలకు కూడా అంత ప్రాముఖ్యతతోని మా యొక్క నియోజకవర్గాల్లో దాదాపు మండలానికి ఒక స్టేడియం కట్టడం జరిగింది. ఆ విధంగా రాజకీయాలు అంటే ఓన్లీ సంక్షేమం అభివృద్ధి కాదు, దాంతోపాటు ఇక్కడ విద్యతో పాటు క్రీడలు అన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు ఏ అవసరాలు ఉన్నాయో, ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. ఇల్లు కాకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. ఒకటే కాదు, కరెంటే కాదు, అక్కడ బిఎంసీలో వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఇంతకుముందే ముగింపు కార్యక్రమానికి వెళ్ళి రావడం జరిగింది. అంటే ఏ క్రీడలో పిల్లలు ఎక్కడ వాళ్ళ యొక్క ఆసక్తి ఉంటుందో, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో మరి వారిని వెలికి తీయడానికి ఇటువంటి మరి మనకు స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. వారికి వాళ్ళ ప్రతిభను కనబరుచుకోవాలి, వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసుకురావాలంటే మరి ఇటువంటి స్టేజెస్ అవసరం. ఇటువంటి స్టేజ్ ఉంటేనే మరి వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ ఎంత ప్రతిభ ఉన్నా వాళ్ళకి ఇటువంటి అవకాశాలు లేకపోతే మాత్రం ఎవరు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురాలి. ఈ టాలెంట్ బయటకు తీసుకొచ్చుకొని వాళ్ళ జీవితంలో మరి వాళ్ళ భవిష్యత్తులో అవి వాళ్ళ జీవితాలకు ఉపయోగపడే విధంగా ఉండడానికి మా ఎమ్మెల్యే గారు దోహదం చేస్తూ ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమం. అదేవిధంగా ఇటు క్రీడలే కాకుండా యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి ఉద్యోగ మేళాలు పెట్టడం, మరి దాంతోపాటు వారికి కోచింగ్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టడం. మొన్న గతంలో ఒక 500 మందికి కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 300 పైసలకు కానిస్టేబుల్ కావడం జరిగింది. అంటే ఈ రకంగా యువతను ప్రోత్సహించే విధంగా మా ఎమ్మెల్యే గారు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొని
అభివృద్ధే కాదు, సంక్షేమమే కాదు, దాంతో పాటు ఇవన్నీ కూడా ప్రజలకు అందించాలని చెప్పేసి ముఖ్య లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మరి మంత్రి హరీష్ రావు గారి డైరెక్షన్లో మరి మా యొక్క